5వ తరగతి చదువుతున్న ఇందు అనే విద్యార్థిని తరచూ గణిత ప్రదర్శనల యందు పాల్గొనిన ఆమె సాధించిన లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆసక్తి. నెక్స్ట్, అవినాష్ అనే విద్యార్థి ఒక ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాలను, రసాయనాలను ఎన్నుకొన్నాడు. అయినా విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరానికి నీటి వనరులను తెలిపే వృత్తరేఖా చిత్రాన్ని చూసి వ్యాఖ్యానించిన విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్, 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థి జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించే పనులు చేస్తున్న అతడు సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్, ఉద్దేశాలకు సంబంధించి సరికాని అంశం. ఉద్దేశాలకు సంబంధించి సరికాని అంశం. ఆప్షన్ 3 స్పష్టమైనది. నెక్స్ట్, లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు ఉండాలి అన్నది. లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు ఉండాలి అన్నది. ఆప్షన్ 1 ఫ్రాస్ట్. నెక్స్ట్, ఉద్దేశాలు వ్యూహాలను, లక్ష్యాలు కార్యసాధన ఉపాయాలను తెలియజేస్తాయి అని తెలిపింది. ఉద్దేశాలు వ్యూహాలను, లక్ష్యాలు కార్యసాధన ఉపాయాలను తెలియజేస్తాయి అని తెలిపింది ఎక్లెస్టన్. నెక్స్ట్, బోధనా లక్ష్యాలు అతి ప్రధానమైనవి. వాటిని సాధించుటకు బోధనా పద్ధతులు, మూల్యాంకన ప్రక్రియలు అవే క్రమంలో నిర్వహించాలి. ఆన్సర్ బ్లూమ్స్. నెక్స్ట్, లక్ష్యాలకు సంబంధించి సత్య ప్రవచనం కానిది. సత్య ప్రవచనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సాధారణమైనవి. నెక్స్ట్, ఏమి బోధించాలి. ఏమి బోధించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక. నెక్స్ట్, బోధనా లక్ష్యాల ఎంపికలో ప్రాధాన్యత అంశం కానిది. బోధనా లక్ష్యాల ఎంపికలో ప్రాధాన్యత అంశం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుడి అవసరాలు. నెక్స్ట్, విద్యార్థి అనేక దీర్ఘచతురస్ర పటాలను పరిశీలించి ఏ దీర్ఘచతురస్రంలోనైనా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని విషయ నిర్ధారణకు రావడాన్ని ఇలా పిలువరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆగమన హేతువాదం. నెక్స్ట్, సాధించే కాలపరిమితిని ఆధారంగా క్రింది పదాలు ఆరోహణ క్రమంలో అమర్చిన సరైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు. నెక్స్ట్, విద్యార్థి అనేక జంతువులను పరిశీలించి చెవులు బయటకు ఉండి చర్మంపై వెంట్రుకల గల ఏ జంతువునైనా శిశోత్పాదకమని విషయ నిర్ధారణ చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. సామాన్యీకరణం, సాధారణీకరణం, ఆగమన హేతువాదం. నెక్స్ట్, ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం. ఆప్షన్ 1 జ్ఞానం. నెక్స్ట్, ఆసక్తిగా పిలువబడు భావావేశరంగ లక్ష్యం. ఆసక్తిగా పిలువబడేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రతిస్పందించుట. నెక్స్ట్, నైపుణ్యాలను పొందటంలో ప్రముఖ పాత్ర వహించున్నది. నైపుణ్యాలను పొందటంలో ప్రముఖ పాత్ర వహించున్నది. ఆప్షన్ 4 అనుకరణ. నెక్స్ట్, వ్యక్తి నైపుణ్యాలు జీవితమయ్యే స్థితి లేదా నైపుణ్య శిఖరాగ్ర స్థాయి. ఆప్షన్ 3 సహజీకరణం. నెక్స్ట్, జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో లక్ష్యాల సంఖ్య వరుసగా జ్ఞాన రంగంలో 6, భావావేశ రంగంలో 5, మానసిక చలనాత్మక రంగంలో 5. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, విద్యార్థి అడవి జంతువులకు ఉదాహరణలు ఇచ్చిన అతడు సాధించిన
లక్ష్యం ఉదాహరణలు ఇచ్చిన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆలోచనలు, అనుభూతులు, చర్యలను వరుసగా 3 వెన్ చిత్రాలలో సూచిస్తే ఆ వెన్ చిత్రాల ఉమ్మడి ప్రదేశం క్రింది అంశాన్ని సూచించును. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రవర్తన. నెక్స్ట్, జీవి వ్యక్తీకరించటంలో ఈ అంశం ప్రాధాన్యత అంశం కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాధనలు. నెక్స్ట్, అవగాహన లక్ష్యానికి సంబంధించి అంశం కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విడదీయుట. నెక్స్ట్, బ్యాంకు నందు పనిచేసి నగదు అధికారి వినియోగదారునితో మాట్లాడుతూనే డబ్బును వేగంగా ఖచ్చితంగా లెక్కపెట్టిన అతడు మానసిక చలనాత్మక రంగంలో ఈ లక్ష్యాన్ని సాధించాడని చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహజీకరణం. నెక్స్ట్, భావావేశ రంగంలో ఆసక్తి, వైఖరిగా పిలువబడు రంగాలు వరుసగా ఆసక్తి, ప్రతిస్పందించుట, వైఖరి, విలువ కట్టుట. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్, భావావేశ రంగంలోని లక్ష్యాలు క్రింది లక్షణాంశం పైన ఆధారపడి ఆధిపత్య శ్రేణిలో అమర్చబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్వృద్ధి. నెక్స్ట్, సల్ఫర్ను గాలిలో మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడును అను అంశాన్ని S+O2 గివ్స్ రైజ్ టు SO2గా మార్చిన విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్, మన ఆహారం పాఠ్య బోధనానంతరం విద్యార్థి వండి తినేవి, వండకుండా తినే వాటిని భేదాలు చెప్పాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం. భేదాలు చెప్పడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాటిలో అసత్య ప్రవచనం. నూతన సమాచారం జ్ఞానం. కరెక్ట్. అమూర్తం, మూర్తం, విశ్లేషణ. కరెక్ట్. జ్ఞానం అర్థవంతం, అవగాహన. కరెక్ట్. అమూర్తత్వం, మూర్తత్వం. ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఆలోచనకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని సాధించే రంగం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్, అనేక అనుభవాలు కలిగిన పిమ్మట అన్ని సందర్భాలలో ఒకే ఫలితం రావడం వల్ల కలిగే విషయ నిర్ధారణగా పిలువబడని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 నిగమన హేతువాదం. నెక్స్ట్, దీర్ఘచతురస్ర పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు అయిన దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? సమస్య సాధనలో A=H నందు L, B విలువలను ప్రతిక్షేపించిన విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్, MG+O గివ్స్ రైజ్ టు MGO ప్రవచనంలో తప్పును గుర్తించి 2MG+O గివ్స్ రైజ్ టు 2MGO అని సరిచేసిన విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్, విద్యార్థి అనేక ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు కనుగొని ఏ ప్రధాన సంఖ్య అయినా అదే సంఖ్య కారణాంకమని సాధారణీకరించాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 1 వినియోగం. నెక్స్ట్, వ్యవసాయాధారితమైన భారతదేశంలో వర్షాలు పడకపోతే ఏమి జరుగుతుందో విద్యార్థి ప్రాగుక్తీకరణ చేస్తాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. నెక్స్ట్, నీటి గుండా విద్యుత్ను పంపిన అది హైడ్రోజన్, ఆక్సిజన్లు వెలువడతాయి అని విద్యార్థి గుర్తించిన అతడు సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 వినియోగం.
నెక్స్ట్, మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకొని జీవించే విధానాన్ని గూర్చి విద్యార్థి గొప్పగా వర్ణించాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 7 అభినందన. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరికి సంబంధించి కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పాక్షిక దృష్టిని ప్రదర్శించుట. నెక్స్ట్, విద్యార్థి రబ్బరు గొట్టంని మూతతో స్టెథోస్కోప్ తయారు చేశాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 హస్తలాఘవ నైపుణ్యం. సామర్థ్యాలను ఒక విద్యా విలువగా వర్గీకరించిన విద్యావేత్త. సామర్థ్యాలను ఒక విద్యా విలువగా వర్గీకరించిన విద్యావేత్త. ఆన్సర్ ఆప్షన్ 4 స్కార్లింగ్. సామర్థ్యాలు స్కార్లింగ్. నెక్స్ట్, మేధా సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు ఈ విలువను సూచిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రమశిక్షణ. సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం. ఈ వాక్యం ఏ గణిత విలువను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోజన విలువ. నెక్స్ట్, క్రింది వానిలో సరైనది కానిది. గ్రహించుట అభినందన కరెక్ట్. విలువ కట్టుట వైఖరి కరెక్ట్. ప్రతిస్పందించుట ఆసక్తి కరెక్ట్. విలువ కట్టుట వైఖరి కరెక్ట్. విలువ కట్టుట ఆసక్తి అనేది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక వ్యక్తి ప్లాస్టిక్ను వాడకూడదని విలువ కలిగిన ఆ వ్యక్తి భావావేశ రంగంలో సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 శీల స్థాపన. నెక్స్ట్, ఉద్దేశం లక్ష్యాలకు సంబంధించిన సరైన అంశం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 తప్పక సాధించాలి, సాధించలేకపోవచ్చు అనేది సరైన అంశం కాదు. నెక్స్ట్, స్పష్టీకరణల లక్షణం కానిది. స్పష్టీకరణల లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని లక్ష్యాలకు ఒకే స్పష్టీకరణలు ఉండవు. నెక్స్ట్, నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణమైన విలువను విద్యలో చాలా అవసరం అన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 కొటారి. నెక్స్ట్, విద్యార్థి తన రీడింగులకు నిజాయితీతో నమోదు చేసిన అతడు సాధించిన లక్ష్యం. నిజాయితీతో నమోదు చేయడం అది అతని వైఖరి. నెక్స్ట్, గణేష్ అనే విద్యార్థి పటంలో కోరిన భాగాన్ని గుర్తించిన అతనిలో నైపుణ్యం. పటంలో కోరిన భాగాన్ని గుర్తించడం అనేది ఆప్షన్ 1 పట నైపుణ్యం. నెక్స్ట్, సమస్య సాధనలో విద్యార్థి క్రమబద్ధంగా ఉన్న అతడు సాధించిన లక్ష్యం. క్రమబద్ధంగా ఉన్న అతను సాధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 నైపుణ్యం.